ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నీవు ఆ బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, లేఖనాలలో మనము గమనిస్తే దేవుడు మోషేకు బండతో మాట్లాడితే అది నీళ్ళిస్తుంది అన్న మాట మనకు అర్థమవుతుంది కదా. ఇశ్రాయేలీలకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. కాబట్టి దేవుడు మోషేతో, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును అని ఎంతో వివరముగా పరిశుద్ధ లేఖన భాగంలో చెప్పినట్లుగా మనము గమనించగలం. ప్రిలారా, పరిశుద్ధ గ్రంథములో అలాగే ఇతరుల జీవితాలలో దేవుని కార్యాలను చూసినప్పుడు దేవుడు నా జీవితంలో కూడా ఇలా చేస్తే ఎంత బాగుంటుందో, నేను కూడా నా సమస్యల నుండి విడిపించబడితే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తూ ఉంటాం. నా జీవితంలో ఇలా ఎప్పుడు జరుగుతుందో అని అనుకుంటూ ఉంటాం. అయితే ఒకసారి ఇలాంటి వారి జీవితంలో అద్భుతాలు జరగడానికి కారణము ఏమిటి? మనమెందుకు అలాంటి కార్యాలను మన జీవితంలో చూడలేకపోతున్నాం అనేది ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఒక్కసారి పరిశీలించి చూసుకోనండి. ప్రియులారా, కానాను వివాహంలో యేసు క్రీస్తు ప్రభువారు మొదటి సూచక క్రియను చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. మొదట అక్కడ ద్రాక్షారసము అయిపోయినప్పుడు తల్లి అయిన మరియా అక్కడ ఉన్న పనివారితో ఆయన చెప్పినది చేయుడి అని చెప్పింది. అదేవిధముగా వారు యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా అక్కడ ఉన్న బానలు నీళ్లతో నింపారు. విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. తత్ఫలితముగా నీరు ద్రాక్షారసముగా మార్చబడింది. అక్కడ ఉన్న వారిలో విశ్వాసం బలపరచబడింది. ప్రియులారా, ఇక్కడ వారిని మనము గమనించినట్లయితే వారు చెప్పింది చేశారు. అయితే మనలో ఎంతోమంది ఇలా ఉంటున్నామా? దేవుడు చెప్పిన పని చేసేవారిగా మనం ఉంటున్నామా? అనేక మంది ఈ రీతిగా ఉండటం లేదు. ప్రభు ఒకటి చెప్తే మరొకటి చేసే యోనా వలె ఉంటున్నాం. ప్రభు చెప్పిన పని వలన ఎంత నష్టం వస్తుంది, ఎంత కష్టం వస్తుందో, ఏ ఇబ్బందులు వస్తాయో అంటూ మనకు మనమే ఏవేవో ఊహించుకొని ఆలోచించుకొని దేవుడు చెప్పిన పని కాకుండా మనకు నచ్చినవి సులువైనవి ఎంచుకొని వాటిని చేసే విధముగా జీవిస్తున్నాము. గనుకనే దేవుని కార్యములను మనము మన జీవితాల్లో పొందుకోలేకపోతున్నాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో ఆ తల్లి విశ్వసించింది. తన భర్త చనిపోయాడు. దాంతో అప్పులవారు తన 2 కుమారులను తీసుకుని వెళ్లాలని ఆలోచిస్తున్నారు. భయముతో ఈ విషయంలో ఏదైనా సహాయము చేయమని దైవజనుడు ప్రవక్తయగు ఎలీషా యొద్దకు పరుగున వెళ్ళింది ఆ స్త్రీ. అప్పుడు ఎలీషా ఆమె యొద్ద ఏమీ ఉన్నదని అడగగా, ఒక నూనె పాత్ర మాత్రమే ఉంది అని చెప్పింది. అప్పుడు అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ అరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. ప్రియులారా, ఈ ఎలీషా తన దగ్గర ఉన్న కేవలము ఒక నూనె కుండలో ఉన్న నూనెను అరువు తెచ్చిన పాత్రలన్నిట్లో నింపమని చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యం? ఒక నూనె కుండ అన్ని పాత్రలను ఎలా నింపుతుంది అంటూ ఆమె సందేహించలేదు, ప్రశ్నించలేదు. కాని అతడు చెప్పిన మాటలను విశ్వసించి ఆ రీతిగా చేసింది.
వచ్చిన ఆ నూనెను అమ్మి ఆ స్త్రీ జీవించింది. ప్రియ సహోదరి, సహోదరులారా, మరి ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో ఇటువంటి విశ్వాసము ఉందా? ప్రార్థిస్తుంటాము, ఉపవాసాలు చేస్తుంటాము, కాని ఇది ఎలా సాధ్యమవుతుంది, ఎప్పటికి జరుగుతుంది అంటూ అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. సందేహించువాడు గాలిచేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అని దేవుని వాక్యము సెలవిస్తుంటే మనము మాత్రము సందేహించువారిగానే జీవిస్తూ ఉంటున్నాం. దేవుని కార్యములను పొందుకోకుండా ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, బహుజన సమూహము దేవుని మాటలు వింటున్నారు. అయితే వారికి ఆహారం ఇచ్చుటకు ఏమైనా ఉన్నదా అని ప్రభు అడిగినప్పుడు శిష్యులు ఒక చిన్నవాని యొద్ద నుండి 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవని చెప్పారు. ప్రభు వాటిని తీసుకొని ఆశీర్వదించగా 5,000 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు, పిల్లలు భుజించగా 12 గంపలు నిండి వాటిని ఎత్తారు. కారణం, ఆ బాలుడు తన దగ్గర ఉన్న వాటిని ప్రభువుకు ఇచ్చుటకు అంగీకరించాడు కాబట్టి ఆ సమయంలో అక్కడ అంత గొప్ప కార్యము జరిగింది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ చిన్నవాడు కాని తన దగ్గర ఉన్న వాటిని దాచుకోకుండా ప్రభువుకిచ్చాడు. తత్ఫలితముగా అనేకుల ఆకలిని తీర్చాడు. మరి ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీలో ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు ప్రతిదినము మన భారమును మూసేవారిగా, మన భారమును తీసివేసి విశ్రాంతి కలుగజేసేవాడిగా, మన చింత యావత్తును భరించేవారిగా ఉంటే మనం మాత్రం మన సమస్యను, మన బాధలను దేవునికి ఇవ్వకుండా మన భారమును మనమే భరిస్తూ మన చింతలను బట్టి మనమే దుఃఖిస్తూ ఉంటున్నాం. అందుకే మన జీవితంలో దేవుని కార్యములను చూడలేకపోతున్నాం. ఈరోజు ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి, సహోదరుడా, మనలో ఎంతమంది ఈ రీతిగా దేవుడు చెప్పింది చేసేవారిగా, దేవుని ముందు విశ్వాసముంచేవారిగా, దేవునికి మన భారమును ఇచ్చేవారిగా ఉంటున్నాం? అనేక మంది ఈ రీతిగా ఉండుటలేదు. మన సొంత ఆలోచనలతో, జ్ఞానముతో, ఇతరుల సలహాలతో మన జీవితంలో సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి, ఏదో ఒకటి దేవుని కంటే ముందుగా చేసేయాలి అంటూ అజ్ఞానముగా ఆలోచిస్తూ ఇంకా సమస్యలతో ఊబిలోకి కూరుకుపోతూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీకు కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఒకవేళ దేవుని మాట వినకుండా నీ ఇష్టము వచ్చినట్లుగా చేస్తే దేవుని నుండి అనేక విషయాలలో నీవు నష్టపోతావు. ప్రతి విషయంలో కూడా నీవు నీ దేవుని ఆశ్రయించు, ఆయన మాట విను. ఆయన నీకు చెప్పింది చెప్పినట్లు నీవు చేయగలగాలి. అది ఏమైనా సరే, నీ వివాహ విషయంలో అయినా సరే, నీ ఉద్యోగ విషయంలో అయినా సరే, నీ వ్యాపార విషయంలో అయినా సరే, నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా సరే, నీ అనారోగ్య సమస్య నుండి విడుదలనైనా సరే, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కొరకైనా సరే, నీవు నిత్య జీవము అనే గొప్ప బహుమానము ప్రభు నుండి పొందుకోవాలన్నా సరే, నీవు చేయవలసిన ఏకైక పని, మరి ముఖ్యమైన పని ఏదనగా ప్రభు మాట వినడం, ఆయన చెప్పింది చెప్పినట్లు నీవు చేయడం. అప్పుడు ప్రభు యొద్ద నుండి నీవు తప్పకుండా నీకు కావలసినది పొందుకుంటావు. ఒకవేళ మోషే వలె, మోషే దేవుడు చెప్పింది చేయకుండా ఇశ్రాయేలీయులతో, ద్రోహులారా వినండి అని అన్నాడు. ఇంక 2 మారులు తన కర్రతో బండను కొట్టాడు. అందును బట్టి అనగా అతడు చేసిన 2 తప్పిదములను బట్టి మోషే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. అతనితో పాటు అహరోను కూడా వాగ్దాన భూమిని చూడలేకపోయాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, 40 సంవత్సరాల శ్రమ వృధా అయిపోయింది. కాబట్టి నీవు జాగ్రత్త సుమ. నీవు దేవుని మాటలు విని ఆయనకు లోబడితేనే ఆయన నిత్య రాజ్యానికి వారసునిగా ఉంటావు. అట్టి రీతిగా ఆయన చెప్పింది చేసేవారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక నూతన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. అవును ప్రభువా, మాలో ఎంతో మంది నా తండ్రి మీరు చెప్పింది చేయకుండా మీ మాటకు వ్యతిరేకముగా మా ఇష్టానుసారముగా మా సొంత ఆలోచనలతో, మా సొంత జ్ఞానముతో, ఇతరుల సలహాలతో, మా బలముతో మీకంటే ముందు మా జీవితములో మేమే మా పనులను చేసుకోవాలని అజ్ఞానపు ఆలోచనలను కలిగి ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించండి నాయనా. అయ్యా, ఈ దినాన మమ్మల్ందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని దేవా, మీ మాటను వినేవారిగా, మీరు చెప్పింది చేసేవారిగా ఉండులాగున మీ కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకోండి. మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును, శీఘ్రమైన స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, అకాల వర్షాల ద్వారా నష్టపోయిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవ, బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని బిడ్డల నష్టపోయిన దాన్ని రెండంతలుగా బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ యొక్క హృదయవాంఛన ఎరిగిన దేవుడవై ఉంటున్నావు. అయ్యా, ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధన, ప్రతి ఆయాసము, ప్రతి దుఃఖము, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.